లాంటి ఒక సమర్థమైన అధికారం పెట్టినాం. సర్వీస్ ఉన్న అది ఐఏఎస్ ఆఫీసరు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసులో ఉంటే ఆయన తీసుకొచ్చి ట్రాన్స్కో జెన్కో సీఎండీగా పెట్టి 24 hours మానిటర్ చేస్తూ వృధా ఖర్చులు కాకుండా కరెంట్ ఇస్తున్నాం. నువ్వేం చేసినావు? 82 ఏళ్ళు ఉన్న ప్రభాకరరావు తీసుకొచ్చి పెట్టి ఆయన ఆఫీసు లేవరే కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఆయనే ఫోన్ అయితే అప్పుడప్పుడు చెప్పండి వెంకరెడ్డి గారు ఏడున్నామంటే హాస్పిటల్ ఉన్నాను. ఎప్పుడు చూసినా హాస్పిటల్ అంటే నువ్వు హాస్పిటల్ ఎప్పుడు ఉన్నప్పుడు హాస్పిటల్లో ఉండడానికి నువ్వు ఎందుకు నువ్వు రిజైన్ చేయాలి? ఎక్కడ రిజైన్ చేసా? ఆయన ఫోన్ ఇస్తలేదు నువ్వు నేను చేయను అని చెప్పి అంటాడు. కానీ ఆయన ఉట్టి దొంగ మాటలే. ఆయన ఎంత దోషి పెట్టాలో సింగరేణిలా యాదాద్రి ప్లాన్లా ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి అనే ఒక మంచి ప్రముఖ సీనియర్ జడ్జి హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆయన ఎంక్వైరీ నడుస్తున్నది. మొత్తం 45,000 కోట్ల నామినేషన్ల మీద. మొన్న ఫ్లవర్ ప్లాంట్ నేను అసెంబ్లీలో కొట్లాడితేనే జగదీశ్ రెడ్డి అనే అప్పుడున్న మంత్రి మాట్లాడితే మా ముఖ్యమంత్రి గారు ఇమ్మడే జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ ఇచ్చాను. రేపు మాపు రిపోర్ట్ వస్తుంది. ఈరోజు పేపర్లో కూడా నరసింహారెడ్డి ఆనరబుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫార్మన్ ఆయన రిపోర్ట్ ఇచ్చిన త్వరలో 4 రోజులలో ఆ దోపిడీ అంతా కూడా బయటకు వస్తుంది. కరెంటు పేరు మీద దోసుకున్న దప్పను కరెంట్ ఎప్పుడు ఇవ్వలే. మేము ఇంత కష్టకాలంలో 40,000 కోట్లు ఇవాళ సింగరేణికి బకాయి ఉంది కదా. సింగరేణికి బకాయిలు ఉన్నది ప్రభుత్వం. సింగరేణి టెండర్లు సింగరేణిలో నువ్వు చేసిన మాయా మీకు ఉదాహరణకు చెప్తే ఇదే ప్రతిమా శ్రీనివాసరావు అదాని పేరు మీద ఒక టెండర్ వేసుకుంటే నైని కోల్ బ్లాక్లో 20,000 కోట్లది 61,000 కోట్ చేసాడు. నేను కోల్ కమిటీలో మెంబర్గా లోక్సభ మెంబర్గా ఫైట్ చేసి ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి దాన్ని క్యాన్సల్ చేపిస్తే 1,093 రూపాయలు టన్ ఉండే కోలు 190 రూపాయలకే యాక్షన్లో టెండర్ పెట్టించిన మళ్ళీ ట్రాన్స్పరెంట్గా బీపీఆర్ అనే నెల్లూరు కాంట్రాక్టర్ ఇప్పుడు మన ఎంపీగా పోటీ చేసింది. ఆయన తీసుకున్న వరకు 1,093 ఎక్కడ 193 రూపాయలు ఎక్కడ 40,000 కోట్లు సేవ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ గారితో క్యాన్సర్ అని బై హ్యాండ్ రాపించిన. అది లేకపోతే ఇంకో 40,000 కోట్లు పోతుంది సింగరేణికి. సింగరేణికి 51%, 49% కేంద్రం. వీళ్ళకి నష్టం జరుగుతున్నాయి. ఇన్ని దోపిడీలు చేసినా ఇవాళ మాట్లాడే మాటలు ఆయన గంటన్నర మాట్లాడే మాటలు ఆఖరికి ప్రజలు గుర్తించి ఇంట్లో కూర్చోబెడితే అసెంబ్లీ 2 సార్లు జరిగితే అసెంబ్లీకి వచ్చే ముఖం లేదు. అంటే ముఖం అంటే చేసిన దోపిడీలు ఏడాది బయటపెడతామని చెప్పి అసెంబ్లీ కాకుండా బయట మాట్లాడు. అసెంబ్లీ నడిచిన సమయంలో హెలికాప్టర్ పోయి నల్గొండకు వచ్చి మాట్లాడి నల్గొండకు వస్తానికి సిగ్గుండాలి. ఎస్ఎల్బీసీలో బ్రాహ్మణ విలీన ప్రాజెక్టు ఢిల్లీలో పూర్తి చేసి వచ్చేది ఉండే. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కడితే ఒక బిల్డింగ్ ఇన్కంప్లీట్ ఉంటే 4,000 మంది స్టూడెంట్స్ ఉంటే 16 మంది పర్మనెంట్ స్టాఫ్ ఉన్నాం. ఇప్పుడు నేనే బిల్డింగ్ అన్ని కూడా నేను 3 నెలల్లోనే అన్ని శాంక్షన్ చేయించిన ఆడికొచ్చి మాట్లాడుతున్నా అసెంబ్లీకి రాకుండా. ఆయన బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీ సీట్లు 1 ఎంపీ సీట్లు 2 అని సర్వేలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా ప్రజలతో ఉంటాం. రాష్ట్రాన్ని సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఏం కాదు, గెలిచామన్న నమ్మకం కాంగ్రెస్ నేతల్లో లేదంట. రేవంత్ రెడ్డికి మంత్రులకు బుద్ధి ఉంటే ప్రభుత్వంలో ఎట్లా కరెంటు నడిచిందో అట్లా నడపమని చెప్పలేరా? 6 నెలల్లో ఒక్క పాలసీ ప్రకటించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి క్యాబినెట్లో 40 క్యాబినెట్ మీటింగ్ ఎన్ని రోజులు ఒకసారి పెట్టినాం కేసీఆర్? 15 నెలలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అదే నువ్వు సెక్రటరీకి ఎన్నిసార్లు ఇచ్చినావు? మొత్తం క్యాబినెట్ మీటింగ్ 15 నెలలు ఎన్నిసార్లు పెట్టాం లెక్క చూద్దాం. ఎన్నిసార్లు సెక్రటరీకి వచ్చామో చూద్దాం. ఈ 5 నెలల్లో మా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎన్నిసార్లు సెక్రటరీలో ఎన్ని వేల మందిని కలిసినాం, మీరు ఎన్ని వేల మందిని కలిసినావు. అందుకనే ఇవన్నీ చేసుకుంటూ నేను చెప్పదలిచింది ఇవాళ ప్రెస్ మీట్ మేము అందరినీ కూడా పిలిచింది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక రాక్షసుని లాగా ముఖ్యమంత్రి అన్నాయని
ప్రతిపక్ష నాయకుడు అనొద్దు. దేశ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో ఇక ముందుగా పాత తరం కానీ రాబో కాలంలో కూడా ఎవరు చేయనంత నీచమైన పని టెలిఫోన్ ట్యాపింగ్. రాధాకృష్ణారావు, ప్రభాకర్ రావు గారు అనే రిటైర్డ్ అధికారిని పెట్టుకుని ఎస్ఐబి చీఫ్గా ఉంటే రిటైర్ అయినాక ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆయన కింద ఒక రౌడీ గ్యాంగ్ రాధాకృష్ణారావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న ఇలాంటి మొత్తం రౌడీలను పెట్టి ప్రజాస్వామ్యాన్ని అభయాన్ని చేస్తూ ప్రతిపక్ష పార్టీలని, బిజినెస్ మెన్లని, ప్రెస్ వాళ్ళని మొత్తం కూడా ట్యాపింగ్ చేసి వాళ్ళ దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు వసూలు చేసి ఎంత పెద్ద తప్పు చేసిన కేసీఆర్ నేను చెప్పిన ఆ తప్పులన్నీ ప్రజలు క్షమించినా నువ్వు చేసిన ఈ తప్పుతో నీ ప్రజాస్వామ్యంలో పాలకులంతా నమ్మకపోయే విధంగా నీ ప్రవర్తన ఉన్నది. కనీసం ఏమన్నా మర్యాద ఉండాలి నీకు. ముఖ్యమంత్రి అంటే పాములలో కూర్చున్నాం అందరూ ఏమనుకుంటున్నా అంటే ఏదో పని చేసుకుంటుండే ఆయనకు ఉన్న అలవాటే కదా ఇట్లా కూర్చొని ఏం చేసుకుంటున్నాం అనుకున్నాం. మేము బయటకు ఎవరిని విజిటర్ కలవని ఉంటే ఏమనుకున్నాం. ఆయన కూర్చొని వీళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం ఇలా తెలంగాణ అంటే నవ్వుల పాలు చేసి తన సొంత కూతురు ఇవాళ తిహార్ జైల్లో ఉన్నదంటే ఎక్కడైనా పోయి మాకు రేపు ఢిల్లీకి పోయి ఏదైనా సెంట్రల్ మినిస్టర్ దగ్గర పని ఉంది, మాకు తెలంగాణ మినిస్టర్ అని చెప్పుకోవాలంటే కూడా సిగ్గుపడే స్థాయికి తీసుకొచ్చిన కేసీఆర్ నువ్వు తెలంగాణని. ఏందా టెలిఫోన్ ట్యాపింగ్ ఇది? టెలిఫోన్ ట్యాపింగ్ ఏంది ఇది? ఎవడో బుద్ధున్నా ముఖ్యమంత్రి ఎవడని చేస్తాడా? నువ్వు ఇన్ని మంచి పథకాలు చేస్తే పబ్లిక్లో పోయి ఓట్లు అడగాలి, ఓట్లు తెచ్చుకోవాలి. ఈ ట్యాపింగ్లతో నువ్వు వ్యాపారస్తులతో నింది ఇవన్నిటి గురించి మొత్తం. ఎందుకంటే ఇక ఫైనల్గా అందరు ఇరుక్కున్నారు, ఇక లాభం లేదు. రేపు మాపో ప్రభాకర్ వస్తున్నాడు, ఆయన కూడా అప్రూవర్గా మారిపోతున్నాడు. మొత్తం కేసీఆర్ చెప్పింది కాబట్టి నేను చేస్తున్నా, నేను నా కొడుకు కూడా జైల్లోకి పోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి మొన్న ఈ నెల 26 రోజు ఇలా అల్లుడు మేనల్లుడు పుట్టి మాటగారి ఆయనకి ఏదైనా పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్ట దొరకక అమాయకుల్ని చంపిన వ్యక్తి హరీష్ రావుని అమెరికాకు పంపించిండు. ఎన్నడు పంపించిండు? 26 మే రోజు ఎమిరేట్స్ ఫ్లైట్ ఈకే 525 ఫ్లైట్ నెంబర్ 4:35 AM డిపార్చర్ అవుతుంది హైదరాబాద్లో 26 మేకు. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ ఎప్పుడు వచ్చిండు? వయా ముంబైకి వెళ్ళి నిన్న పొద్దున 7:30 AM నిన్న హైదరాబాద్లో దిగిండు. చికాగో పక్కకు అక్కడో కొలరాడో చికాగో అక్కడికనే తిరుగుతున్న దొంగ, టెలిఫోన్ దొంగ, మన ట్యాపింగ్ దొంగ ప్రభాకర్. ఆయన దగ్గర పోయి మాట్లాడి నువ్వు ఇప్పుడంతలా రాకు, రాష్ట్ర ప్రభుత్వం రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రాసి మేము 4 రోజులు అయింది. మేము రాసి మా ప్రభుత్వం రాసి నెల అయింది. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలంటే సిబిఐ పర్మిషన్ కావాలి. సిబిఐ పర్మిషన్ రాలే, దానికోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల ఈయన హరీష్ రావుని దొంగచాటుగా మీకు ఎవరికైనా తెలిసి అమెరికా పోయినట్టు హరీష్ రావు ఎవరికైనా? నేను మొన్న 24th పోయి 27th వచ్చిన పోయే ముందు ప్రెస్ నోట్ ఇచ్చిపోయినా. తెలంగాణ మహాసభలు ఉన్నాయి, 26 పోతున్నాం. మన 1.5 day అక్కడ ఉండి ఎమ్మెల్యే వచ్చారు స్టేట్మెంట్. ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ప్రజాప్రతినిధి అయినా అది ఆనవాయితీ. ఎందుకంటే నీ కోసం వచ్చే వాళ్ళు ఉంటారు, నీ కాన్ఫిడెన్స్ చెప్పకుండా దొంగచాటుగా నువ్వు పోయి ఫ్యామిలీతోని ప్రభాకర్ రావుని కలిసి నువ్వు ఇప్పుడంతా అమెరికా హైదరాబాద్ రాకని చెప్పి వచ్చిన సంగతి. ఈ ఫ్లైట్ డీటెయిల్స్ అమెరికా పైన స్టాంపింగ్ మీకు ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, డేట్తో సహా చెప్పిన. ఆయన వచ్చిందంటే